బై నమస్తే, మీ పేరు? రాము అండి. ఏం చేస్తుంటా? నేను జాబ్ చేస్తూ ఉంటా. అయితే ఇటు టీడీపీ అటు వైసీపీ మేనిఫెస్టోలను కూడా విడుదల చేయడం జరిగింది. రేపు ఏప్రిల్ 11 ఎన్నికలు. మరి ఈ రెండు మేనిఫెస్టోలు కూడా ప్రజలకు ఏది దగ్గరలో ఉందనుకుంటున్నారు? నేను చంద్రబాబు గారి మేనిఫెస్టో కొంచెం దగ్గరగా ఉందని అనుకుంటున్నానండి. అంటే ఎందుకని? ఎందుకంటే బాబు గారు ఏం చేయాలన్నా కూడా కొంచెం సీనియర్ ఎక్స్పర్టు, ఏజ్లో పెద్ద ఆయన, రాష్ట్ర అభివృద్ధికి కానీ ఏదైనా కానీ సంక్షేమాలను కానీ ఆయన బాగా చేస్తాడు. సీనియారిటీ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రత్యేక ఆంధ్ర వచ్చి 5 years అయిపోయింది. నెక్స్ట్ 5 yearsకి డెవలప్మెంట్ మరి ఆయన చేతిలో ఉంటేనే ఏదైనా కంటిన్యూ రన్ అయ్యింది. మరి సీనియర్ నాయకుడు కావాలి కాబట్టి టీడీపీ అయితే కరెక్ట్ అండి. అంటే కంపేరింగ్ టు బోత్ మేనిఫెస్టోస్ రెండిట్లో కూడా కామన్గా ఉన్నవి ఏమని మీరు అనుకుంటున్నారు? కామన్గా ఉన్నాయంటే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు. దాంట్లో కామన్గా అంటే కొన్ని ఈక్వల్గా కొన్ని ఉన్నాయి, అన్నీ లేవు. కానీ బాబు గారు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం రుణమాఫీ కానీ కానీ పసుపు కుంకుమ కానీ అన్నీ చాలా వరకు ఆయన క్లియర్ చేశారు. కొంచెం 80% వరకు, ఇంకా 20% పెండింగ్ ఉండొచ్చు. వైసీపీ మేనిఫెస్టో విషయానికి వచ్చేసరికి అటు పోలవరం విషయంలో కానీ, నదుల అనుసంధానం విషయంలో కానీ, అలాగే నిరుద్యోగ భృతి, మరికొన్ని అంశాలు వీటి మీద స్పష్టత లేదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో పెడితే కాదండి, దాన్ని అమలు చేయాలి. దాని ప్రొసీజర్ కూడా చేయాలంటే దానికి కొంచెం గడ్స్ ఉండాలి, ఏదైనా బడ్జెట్ ఉండాలి. ఏదైనా ఇప్పుడు ప్రజలు నడిపించే నాయకుడు అంటే సీనియర్ నాయకుడు ఉంటేనే సాధ్యమైద్ది. కొత్త వారికి అంటే అది కష్టం అండి. మేనిఫెస్టో అది చెప్పలేం, ఇది అవ్వలేదు. బాబు గారి పాలన రావాలి, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ప్లస్ ఏంటంటే అభివృద్ధి, మెయిన్ అభివృద్ధి. మన ఫ్లైఓవర్, కనకదురం ఫ్లైఓవర్ కానీ, దుర్గగుడి ఫ్లైఓవర్ కానీ, ఏదైనా ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఫస్ట్ ఏదైనా అది బాబు గారి వల్ల సాధ్యమవుతుందండి. బాబు గారు వస్తే ఇంకా నెక్స్ట్ 5 years కూడా జనరేషన్ కూడా, ఆ తర్వాత 5 years కూడా హ్యాపీగా బతుకుతారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అందరికీ జనరేషన్ అందరికి కూడా రాబోయే తరానికి ఏం కావాలి ఏంటి అనేది చూపించాలంటే అది బాబు గారేనండి. టెక్నాలజీ పరంగా కానీ, ఐటీ రంగ పరంగా ఏదైనా చంద్రబాబు గారు రావాలి, పాలన మరి ఇంకా మారాలి. అంటే మనం ఇంకో విషయానికి వచ్చేసరికి ఇటీవల ఒక ఆడియో కాల్, అంటే ఫోన్ కాల్ ఏదైతే ఉందో అది కొంచెం సంచలనం రేపుతూ వస్తుంది. విజయసాయి రెడ్డి గారి వాయిస్ అని చెప్పి ఒక ప్రముఖ ఛానల్ విడుదల చేయడం జరిగింది. మరి ఆ వాయిస్లో ఆయన ఆందోళనని కొంచెం కించపరిచే విధంగా, ఆందోళనకి నిబద్ధత లేదు, తెలంగాణ వారికే నిబద్ధత ఉంది అన్నట్లుగా ఆయన మాట్లాడినట్టు ఆ వాయిస్ అయితే వినిపిస్తూ ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అందరికి లేదనేది అది కరెక్ట్ కాదండి. అవి అవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళ పార్టీ మీద వాళ్ళు బురద జల్లు కూడా కామన్గా జరుగుతాయి. ఫేక్ అలాంటివి పట్టించుకోకూడదండి. అలాంటివి అంటే మనం అమలు చేసుకోకూడదు. అంత లేదు. బీజేపీ పార్టీలో వైసీపీ పార్టీ అనేది ఎన్నికల తర్వాత విలీనం చేయబోతున్నారు అని, అందులో ఎంతవరకు నిజం ఉందని మీరు అనుకుంటున్నారు? అది కరెక్ట్ కాదండి. చెప్పేది ప్రతిది కూడా కరెక్ట్ కాదు. అది అంత నమ్మదగిన విషయం కాదు. శివాజీ గారు మాట్లాడతా ఎంత మనం పట్టించుకోవాలి. అయితే ప్రతిపక్షాల విషయానికి వచ్చేసరికి ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా గ్రాఫిక్స్ అని చెప్పి ప్రతిపక్షాలు అనడం, దానికి సంబంధించి ట్రూత్ విత్ శివాజీ అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆయన ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటనేది కళ్ళకు కట్టినట్లుగా చూపించారని చెప్పి కొంతమంది అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి దాన్ని? గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు దుర్గగుడి ఫ్లైఓవర్ గ్రాఫిక్స్ అండి, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ గ్రాఫిక్సా, చాలా వరకు అన్ని గ్రాఫిక్స్ కదా మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఇవన్నీ అవాస్తవాలండి. బాబాయ్ గారు నమస్తే, మీ పేరు? నమస్కారం, నా పేరు అబ్దుల్ బషీర్ అండి. సార్ ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతం లారీ డ్రైవర్ చేసానండి, ఇప్పుడు చేయట్లా. ఎంతండి మీ వయసు ఎంత ఉంటుంది? నాకు 71. పింఛన్ వస్తుందండి మీకు? పింఛన్ వస్తుందండి. సార్ ఇప్పుడు మేనిఫెస్టోలు విడుదలైన ఈ రెండు పార్టీలు, అటు వైసీపీ తెలుగుదేశం కూడా, మరి ఏంటి ఈ మేనిఫెస్టోలు ప్రజలందరికీ ఏ మేనిఫెస్టో దగ్గరగా ఉందని మీరు అనుకుంటున్నారు? టీడీపీదా వైసీపీదా? టీడీపీ మేనిఫెస్టోనే దగ్గరగా ఉందనుకుంటున్నారు. ఎందుకని? వాళ్ళే మాకు కొంచెం సాయం చేశారు. పింఛను ఇంతవరకు లేదు నాకు. ఆయన 2000 రూపాయలు పింఛన్ నాకు సాయం చేశారు. ఆయన నా ఇంటికాడ ఆడ మనిషి ముసలి కాలు ఇరిగిపోయింది యాక్సిడెంట్లో. దాని గురించి కూడా ఆయన నాకు నడుస్తానికి స్టాండ్ గురించి డబ్బులు ఇచ్చారు. తర్వాత ఇల్లు కూడా ఉండటానికి అద్దె ఇల్లు, మాకు ఉండటానికి ఇల్లు కూడా ఇస్తాను. జన్మభూమిలో మేము ఆధార్ కార్డు ద్వారా తీసుకెళ్ళి వాళ్ళకి అందజేసాము. ఆశతో ఉన్నాం. అయితే ఇప్పుడు చూసుకుంటే మనం వైసీపీ మేనిఫెస్టోలో చూసుకుంటే ఏవైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో ఉన్నాయో అవే ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయి. వాటితో పాటుగా పోలవరం, నదుల అనుసంధానం, అలాగే నిరుద్యోగ భృతి, ఇంకా కొన్ని అంశాలు, వీటి మీద ఒక క్లారిటీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు అని చెప్పి విశ్లేషకులు అంటూ వస్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ పార్టీ చేస్తే